And go to the Maya. Maya. ఈ మాయా అనేది ఏంటి? లైక్ యాజ్ ఎ నోడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. మాయా అనేది ఏంటి? నోడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. నోడ్ అంటే ఏంటి? లింక్. ఒక దాని నుంచి ఒకటి లింక్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ మాయా నోడ్. దీంట్లో వచ్చేటప్పటికి ఓవరాల్ గా 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 7 డిపార్ట్మెంట్స్ లో ఫస్ట్ ఏంటి? యాజ్ ఎ మోడలింగ్. ఈ మోడలింగ్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. యాజ్ ఎ క్యారెక్టర్ మోడలింగ్ అండ్ సెట్స్ అండ్ ప్రాప్స్ మోడలింగ్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ మోడలింగ్ టెక్నిక్స్. ఒకటి వచ్చి క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఏంటి? 2 లెగ్స్ కానీ, బర్డ్స్ కానీ, ఫ్లైస్ కానీ ఇట్లాంటి డిజైన్ చేసేదాన్ని మనం క్యారెక్టర్ మోడలింగ్ అంటాం. అండ్ సెట్స్ అండ్ ప్రాప్స్ మోడలింగ్ అంటే ఏంటి? సెట్స్ అంటే యాజ్ ఏ చెట్లు కానీ, పుట్లు కానీ, లేక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం సెట్స్ అంటాం. అండ్ ప్రాప్స్. ప్రాప్స్ అంటే ఏంటి? సింగిల్ ఆబ్జెక్ట్ ని మనం ప్రాప్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెట్స్ అండ్ ప్రాప్స్ మోడలింగ్. ఓకే, ఇలా మోడల్ చేసిన తర్వాత దాన్ని ఫైనల్ గా గో టు ద టెక్స్చర్. టెక్స్చర్ అంటే ఏంటి? కెన్ గెట్ as a టెక్స్చర్ అంటే దానికి మనం గెట్ ఎ కలరింగ్. అంటే మెటీరియల్ ని కలర్ ని మిక్స్ చేసేదాన్ని మనం టెక్స్చరింగ్ అంటాం. అంటే సపోజ్ గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ మెటీరియల్ విత్ టెక్స్చర్ అంటే కలర్ ని మిక్స్ చేసేదాన్ని మనం టెక్స్చరింగ్ అంటాం. అట్లా మనకి 2 టైప్స్ ఆఫ్ టెక్స్చరింగ్ ఉంటుంది. వన్ ఈస్ క్యారెక్టర్ టెక్స్చరింగ్ అండ్ సెట్స్ అండ్ ప్రాప్స్ టెక్స్చర్. ఇట్లా మనకి 2 టైప్స్ ఆఫ్ టెక్స్చరింగ్ అనేది ఉంటుంది. అండ్ గో టు ద లైటింగ్. లైటింగ్ లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ లైటింగ్. అంటే ఒక మోడల్ మనం చేసాం, దానికి టెక్స్చర్ అనేది క్రియేట్ చేసాం. కంపల్సరీ మనకి ఎన్విరాన్మెంట్ లైట్ కావాలి, లేకపోతే ఇంటీరియర్ లైట్ అనేది కావాలి. లేకపోతే మనకి లైట్ అనేది ఆబ్జెక్ట్ అనేది మనకు కనిపించదు. కనిపించాలి అంటే యూ కెన్ గో టు ద ఎన్విరాన్మెంట్ లైట్ ఆర్ ఎస్ ఎ నైట్ లైట్. ఓకే, ఏదైనా లైట్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ 2 టైప్స్ ఆఫ్ లైట్స్. అండ్ గో టు ద రిగ్గింగ్. రిగ్గింగ్ అనేది దేనికి యూజ్ చేస్తాం మనం? ఏదైతే 2 లెగ్స్ కానీ, 4 లెగ్స్ కానీ, ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ని మనం రిగ్ ద్వారానే మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, రిగ్గింగ్ అంటే మూవ్మెంట్ దేనికైతే ఇస్తామో దాన్ని మనం రిగ్గింగ్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే రిగ్గింగ్ ఇస్ మాయ యూజ్ టు గివ్ కంట్రోల్ పాయింట్స్. అంటే కంట్రోల్స్ అనేవి ఇస్తాడు. ఆ కంట్రోల్స్ ద్వారానే మనం యానిమేషన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఏదైతే యానిమేట్ చేస్తామో దానికి కంట్రోల్స్ ఉంటాయి. ఆ కంట్రోల్స్ క్రియేట్ చేయాలంటే రిగ్గింగ్ చేయాలి. ఓకే, అండ్ గో టు ద యానిమేషన్. యానిమేషన్ అంటే ఏంటి? యాజ్ అ మూమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాము. అంటే స్టెప్ బై స్టెప్ మోషన్ ఇస్ కాల్డ్ అండ్ యానిమేషన్. యానిమేషన్ మూమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాము అంటే అది దేనికి క్రియేట్ చేస్తాం మనం? రిగ్. ఏదైతే రిగ్ అయిందో దాన్ని మనం యానిమేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యానిమేషన్. యానిమేషన్ లో ఈజీగా మనం మాయలో యానిమేషన్ అనేది ఈజీగా చేస్తాం. దానికి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ ప్రిన్సిపల్స్ యూజ్ చేసే మనం యానిమేషన్ అనేది చేస్తాం. ఓకే, అండ్ ఎఫెక్ట్స్. దీంట్లో ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ అనేది ఏంటి? లైక్ కాంప్లెక్స్ యానిమేషన్ అంటాం దీన్ని. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి హెయిర్ కానీ, ఫర్ కానీ, వాటర్ కానీ, ఓషన్ కానీ, స్మోక్ కానీ, ఫైర్ కానీ, బ్లాస్టింగ్ కానీ ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్ని మనం ఈ మాయా ఎఫెక్ట్స్ లో మనం చేస్తాం. దీని నుంచి ఎక్స్పోర్టింగ్ ఆఫ్ న్యూక్ కి మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ మాయాలో ఎఫెక్ట్స్ చేస్తేనే మనం దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఓకే, ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ రెండరింగ్. ఈ రెండరింగ్ అనేది ఏంటి? మనం ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకున్నాం, దాన్ని మనం అవుట్పుట్ అనేది చూడాలి అంటే కెన్ గో టు ద ఇమేజ్ రెండర్ అనమాట. ఇమేజ్ రెండర్ నుంచే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ప్రాజెక్ట్ అనేది ఇమేజ్ దట్ ఇట్ క్యాన్ బి కంపైల్డ్ ఇంటూ ఏ వీడియో ఫైల్. అంటే మనం కంపైల్ చేస్తాం, వేరే సాఫ్ట్వేర్ ద్వారా మనం కంపైల్ చేస్తాం. అంటే మనం వేరే సాఫ్ట్వేర్ అంటే ఏంటి? యూ క్యాన్ యూజ్ యాజ్ అ ప్రీమియర్, యాజ్ అన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని యూజ్ చేసుకోవచ్చు, ప్రీమియర్ గానీ యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కంపైల్ చేసి మనం వీడియో రూపంలో మనం అవుట్పుట్ అనేది చూడాలి అంటే కెన్ యూజ్ రెండరింగ్. ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ రెండరింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మాయా. ఇంకా మాయాలోకి వచ్చేటప్పటికి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మాయా. ఓకే, ఇది మాయా. దీన్ని మనం ఆటోడెస్క్ మాయా 2020. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న వర్షన్ ఏంటి? 2020 వర్షన్. ఓకే, దీనికి ముందు వర్షన్స్ ఏంటి? మనకి ఎప్పటి నుంచి వచ్చిన వర్షన్స్ ఇవి? ఓవరాల్ గా అలియాస్ కంపెనీ అనేది యూజ్ చేసేది. ఫస్ట్ మనకి మాయా అనేది అలియాస్ నుంచి స్టార్ట్ అయింది. ఈ అలియాస్ అనేది 2005. దాని తర్వాత మనకి ఆటోడెస్క్ 2010 లో కొన్నాడు అనమాట. అప్పటి నుంచి మనకి ఆటోడెస్క్ మాయా అనేది 2010 నుంచి రన్నింగ్ అవుతుంది. ఓకే, ఇట్లా ఆటోడెస్క్ మాయా. ఇంకా ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి ఇది 4 వ్యూస్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఓకే, దీన్ని మనం 4 వ్యూస్ కింద యూజ్ చేసుకుంటాం. దీన్ని 4 వ్యూస్ లో ఏంటిది? ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పర్స్పెక్టివ్ వ్యూ. దీన్ని మనం పర్స్పెక్టివ్ వ్యూ అంటాం. ఓకే, అండ్ దిస్ ఈస్ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. దీంట్లో గ్రిడ్స్ ఉన్నాయి అంటే దీని క్యాల్కులేషన్ ద్వారా మనం యూజ్ చేస్తాం. ఏదైనా ఆబ్జెక్ట్ చేయాలి అంటే క్యాల్కులేషన్ ద్వారా చేస్తాం కాబట్టి ఇక్కడ గ్రిడ్స్ అనేది ఇచ్చాడు. ఓకే, గ్రిడ్స్ ద్వారానే మనం ఏదైనా మోడల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే,
అట్లాగే మన ఇంటర్ఫేస్ కి వచ్చేటప్పటికి సింగిల్ వ్యూ కావాలంటే సింగిల్ వ్యూ యూస్ చేసుకోవచ్చు, లేదు 4 వ్యూస్ కావాలంటే 4 వ్యూస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇందులోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫైల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫైల్ అనేది ప్రతి సాఫ్ట్వేర్ లో మనకి ఫైల్ అనేది ప్రతి సాఫ్ట్వేర్ లో ఉంటుంది. బట్ ఇందులోకి వచ్చేటప్పుడు ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి దాంట్లో న్యూ ఫైల్ అని ఉంటుంది. బట్ ఇందులోకి వచ్చేటప్పటికి ఏముంది, న్యూ సీన్ అని ఉంది. సీన్ అంటే సీన్ అనే వర్డ్ ఎక్కడ యూస్ చేస్తాం మనం, యాజ్ ఏ మూవీ ఫీల్డ్ లో యూస్ చేస్తాం. మూవీ ఎక్కడైతే మనం మూవీ స్టార్ట్ చేస్తున్నామో లేదా షార్ట్ ఫిలిం స్టార్ట్ చేస్తున్నామో అక్కడ మనం సీన్ షార్ట్స్ అనేది యూస్ చేస్తాం. అట్లాగా మనకి ఒక మాయాలో ఫుల్ ఫ్లెజ్డ్ ఒక మూవీని మనం కంప్లీటెడ్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాయా. మాయాలో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఇక్కడ మనకి ఎక్కడికి గ్రిడ్ కనబడుతుందో ఆ గ్రిడ్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక మాయా సంబంధించిన ఒక మూవీని మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఓపెన్ సీన్, న్యూ సీన్, ఓపెన్ సీన్, సేవ్ యాజ్ సీన్, సేవ్ సీన్ ఇవన్నీ కామన్ గా మన అన్ని సాఫ్ట్వేర్స్ లో ఉన్నట్టే ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ సేమ్. ఓకే, అండ్ ఎడిట్, మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్ ఇవన్నీ మనకి సేమ్, మనకి అన్ని సాఫ్ట్వేర్స్ లో ఉన్నట్టే మనం కట్ చేస్తాము, కాపీ చేస్తాము, పేస్ట్ చేస్తాము అండ్ డివిజన్ వైజ్ గా యూస్ చేస్తాం. అండ్ క్రియేట్ అనేది ఏంటి, ఇందులో వచ్చేటప్పటికి మనకి కొన్ని నర్బ్స్ ప్రిమిటివ్స్ అనేది ఇచ్చాడు, పాలిగాన్ ప్రిమిటివ్స్ ఇచ్చాడు, కొన్ని ప్రిమిటివ్స్ వైజ్ గా ఇచ్చాడు. అండ్ సెలెక్ట్, మాడిఫై, డిస్ప్లే, విండోస్ అనేది కామన్ గా ఉంటాయి. ఫైల్, ఎడిట్, క్రియేట్, సెలెక్ట్, మాడిఫై, డిస్ప్లే అండ్ విండోస్ ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏదైతే మోడలింగ్ టెక్నిక్ లో యూజ్ చేస్తున్నామో, ఏదైతే టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నామో ఆ టెక్నిక్ వైజ్ గా దీంట్లో మెనూ సెట్ అనేది మారుతూ ఉంటుంది. దీన్ని మనం మెనూ సెట్ అంటాం. ఇప్పుడు మెనూ సెట్ లో మనం యూజ్ చేసింది ఏంటి, యాజ్ అ మోడలింగ్. అలాగే మెనూస్ లో వచ్చేటప్పటికి ఇక్కడ మెష్ ఉంది, ఎడిట్ మెష్ ఉంది, మెష్ టూల్స్ ఉంది, మెష్ డిస్ప్లే, కర్వ్స్, సర్ఫేసెస్ ఇట్లా సపరేట్ గా మోడలింగ్ కి సంబంధించిన మెనూస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అలాగే మనం యూ కెన్ గో టు ద రిగ్గింగ్ కావాలి మనకి, రిగ్గింగ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి. రిగ్గింగ్ అనేది యూజ్ చేసాం. రిగ్గింగ్ యూజ్ చేయగానే ఇక్కడ ఏమైంది, మెనూ సెట్ అనేది మారిపోయింది. ఇక్కడ ఏమనుంది, స్కెలిటన్, స్కిన్, డిఫార్మేషన్, కాన్స్టెంట్స్, కంట్రోల్స్ ఇట్లా వచ్చింది. లేదు మనం యాజ్ యానిమేషన్ ఫీల్డ్ కి వెళ్ళాలి, యానిమేషన్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి, ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మెనూ అనేది చేంజ్ అయిపోయింది. కీ, ప్లే బ్లాస్ట్, ప్లేబ్యాక్, ఆడియో, విజువలైజ్, డిఫార్మ్, కాన్స్టెంట్స్ ఇట్లాగా చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, అట్లా మనం ఏ మెనూ సెట్ అయితే వెళ్తామో ఆ మెనూ సెట్ కి ఇక్కడ మనకి చేంజ్ అవుతూ వస్తూ ఉంటది అనమాట. ఓకే, దీనిపైకి ఇది ఆల్టర్. ఓకే, అండ్ ఎఫెక్ట్స్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మెనూస్ అనేది మనకి చేంజ్ అవుతూ వచ్చినాయి. అండ్ ఇది హైడ్ అవుతా. ఓకే, అండ్ అట్లాగే మెనూ సెట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. అండ్ రెండరింగ్ వచ్చేటప్పుడు రెండరింగ్ సంబంధించి సపరేట్ గా మెనూస్ అనేది మారింది. అండ్ దీన్ని మనం అండ్ మనకు వచ్చేటప్పటికి న్యూ సీన్ అండ్ ఓపెన్ సీన్, సేవ్ యాజ్ సీన్ ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చాడు. అండ్ దీన్ని మనం కాంపోనెంట్స్ అంటాం. వర్టెక్స్ మోడ్ టు కాంపోనెంట్ మోడ్ అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి కొన్ని షెల్ఫ్ లో కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, కొన్ని ప్రిమిటివ్స్ అనేది ఉన్నాయి. ఈ ప్రిమిటివ్స్ అనేది మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ మన కాంపోనెంట్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ కాంపోనెంట్స్ అనేది హైరార్కీస్ ద్వారా మనం చేంజ్ చేసుకుంటాం. అండ్ ఇది వచ్చేటప్పటికి స్నాపింగ్ టూల్స్ అనేది ఏంటి, లైక్ అలైన్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఎలా సెంటర్ లో కావాలా, గ్రిడ్ మీద కావాలా, లేకపోతే పక్క కావాలా ఏంటి అనేది మనకి అలైన్మెంట్ అనేది మనం చేసుకోవడానికి ఈ స్నాపింగ్ టూల్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ లైవ్ సర్ఫేస్ అనేది మనం లైవ్ గా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ లైవ్ సర్ఫేస్. అండ్ సిమెట్రీ అనేది ఏంటి, హాఫ్ షేప్ అనేది మనం చేసినప్పుడు హాఫ్ షేప్ అనేది ఆటోమేటిక్ గా వర్టెక్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అట్లా మనం సిమెట్రీ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ మన డిపార్ట్మెంట్ లో మన రెండరింగ్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఆ రెండరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రెండర్ సెట్టింగ్స్ కానీ రెండర్ కానీ మనకి ఇక్కడ ఉంటుంది యాజ్ అ రెండర్ సెట్టింగ్స్. ఓకే, అండ్ రెండర్ సంబంధించిన షార్ట్ రెండర్, మనం ఏదైతే రెండర్ వ్యూ చూడాలనుకుంటున్నామో మనం వర్క్ చేసినప్పుడు ఆ రెండర్ వ్యూ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, రెండర్ అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. అండ్ గో టు ద హైపర్ షేడ్ అంటే ఏంటి, లైక్ టెక్స్చర్స్, మనం ఏదైతే టెక్స్చర్స్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెక్స్చర్స్ అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం షేడింగ్ టెక్స్చర్స్ అంటాం. మన టెక్స్చర్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, షేడింగ్ టెక్స్చర్స్ అండ్ ఇమేజ్ టెక్స్చర్స్. అవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ షేడింగ్ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. అండ్ లైటింగ్ లిస్టర్స్ అండ్ లైటింగ్ ఎడిటర్ ఇవన్నీ మనం లైట్స్ కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా కొన్ని మోడలింగ్ టెక్నిక్స్ అనేది ఇచ్చాడు.
మనకి మోడలింగ్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ అనేది ఇక్కడ కూడా ఇచ్చాడు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిగ్గింగ్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ స్కెలిటన్ అనేది ఇచ్చాడు. అండ్ దీనికి సంబంధించిన టూల్స్ అనేది అండ్ అట్రిబ్యూట్ ఎడిటర్ అనేది ఉంది. అండ్ గో టు ద ఛానల్ బాక్స్. ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి ఏంటి అనేది మనం వర్క్ చేసేటప్పుడు అర్థమవుతుంది. అండ్ ఐ విల్ టెల్ యూ దట్ స్లోలీ. అండ్ ఇవన్నీ టూల్స్ మనకి ఫోటోషాప్ లో టూల్స్ ఎలా ఉంటాయి అట్లాగే ఇక్కడ సెలెక్షన్ టూల్స్ ఉంటుంది, లేజర్ టూల్ ఉంటుంది, అలాగే పెయింట్ టూల్ ఉంటుంది, మూవ్ టూల్, రొటేషన్ అండ్ స్కేలింగ్ టూల్స్. ఓకే, ఇక్కడ స్మాల్ టూల్స్ ఉన్నాయి సెలెక్షన్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఓవరాల్ గా దీన్ని మనం షెల్ఫ్ అంటాం. ఈ షెల్ఫ్ అనేది దేనికి యూజ్ చేస్తాం? మనకి కొన్ని టూల్స్ అనేది ఇక్కడ ఏమున్నాయో ఆ టూల్స్ అన్ని ఇక్కడ షెల్ఫ్ లో పెట్టుకున్నాడు అనమాట. డిఫాల్ట్ గా వాడు ఇచ్చాడు. లేదు మనం కూడా ఓన్ గా ఒక షెల్ఫ్ అనేది క్రియేట్ చేసుకుని ఆ షెల్ఫ్ లో మనం కూడా కొన్ని టూల్స్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు. యూ క్యాన్ సెలెక్ట్ దిస్ అండ్ గో టు ద న్యూ షెల్ఫ్ అనేది క్రియేట్ చేసుకోండి. యాజ్ ఏ నేమ్ ఇవ్వండి, ఒక నేమ్ అనేది ఇవ్వండి. అండ్ ఈ వెబినార్ సంబంధించిన మనకి సంబంధించిన టూల్ ఏదైనా కావాలి అనుకుంటే యూ క్యాన్ సెలెక్ట్ దిస్. సపోజ్ ఇక్కడ ఏదో కంబైన్ ఉంది లేకపోతే సపరేట్ ఉంది, యూ క్యాన్ గెట్ ఎడిట్ మెష్ లో సపోజ్ ఇక్కడ పెవిలన్ ఉంది. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని జస్ట్ ప్రెస్ చేయండి, ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అలాగే మెర్జ్ అని ఉంది, ఇక్కడ ఏదో కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని మెర్జ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి టూల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా. లేదు మనకి అయిపోయింది, సపోజ్ మోడలింగ్ అయిపోయింది, మనకి గో టు ద యానిమేషన్ టూల్స్ లో కావాలి, ఈ మోడలింగ్ సంబంధించిన అయిపోయినాయి, మనం దీన్ని డెలీట్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డెలీట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన సపోజ్ ఇక్కడ యాజ్ ఎ యానిమేషన్ సంబంధించిన డిఫార్మేషన్ సంబంధించిన ఇక్కడ ఏవో ఉన్నాయి, కెన్ గెట్ యాజ్ ఏ క్లస్టర్ అని ఉంది, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని క్లస్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనకి ఏదైతే టూల్ కావాలో ఆ టూల్ ని కావాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేదా డెలీట్ కావాలంటే డెలీట్ కూడా చేసుకోవచ్చు. లేదు మనకి ఓవరాల్ గా షెల్ఫ్ కూడా డెలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డెలీట్ షెల్ఫ్ అని ఉంటుంది, డెలీట్ చేసుకోవచ్చు. ఓవరాల్ షెల్ఫ్ కూడా మనం డెలీట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా వాడు ఏంటంటే డిఫాల్ట్ గా కొన్ని టూల్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేశాడు అనమాట. ఇక్కడ టూల్స్ ఇచ్చి ఏ డిపార్ట్మెంట్ కి ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. మనం షిఫ్ట్ పట్టుకుంటే మనకి కొన్ని షార్ట్ కట్స్ అనేవి కూడా వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. యూ క్యాన్ యూజ్ షిఫ్ట్ అండ్ రైట్ క్లిక్ అండ్ రైట్ మౌస్, ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా మనం ప్రిమిటివ్స్ అనేది తీసుకోవచ్చు, అలాగే టూల్స్ కూడా మనం వర్క్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీన్ని మనం ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం. ఎందుకంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటే ఏంటి? ఏదైతే రొటేట్ అవ్వవో వాటిని మనం ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం. మనం ఆల్ట్ పట్టుకొని రొటేట్ చేస్తాం. ఏముంది? ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఆర్ కరెంట్లీ లాక్, అంటే లాక్ లో ఉన్నాయి. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేది రొటేట్ అవ్వవు, మనం మోడల్ చేస్తాం బట్ ఇక్కడ రొటేట్ అవ్వవు. మన రొటేట్ ఎక్కడ అవుతాయి? కెన్ గో టు ద పర్స్పెక్టివ్ వ్యూ, ఇక్కడ మనం రొటేట్ చేసుకుంటాం.